Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 20th and 21st డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 20th and 21st హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ దట్ మనకి ఏంటి అంటే కనుక మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని డిస్కస్ అయితే చేస్తున్నాం ఇక్కడ. టు బీ ఇన్ సింక్ విత్ దిస్ వీడియో ప్లీజ్ డు ఫాలో ఢిల్లీ ఎడిషన్. So let us see the articles. First and foremost, anti-cybercrime unit alerts the pilgrims to online booking scams. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆన్లైన్ బుకింగ్ స్కామ్స్ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ గురించి మనం అయితే కనుక మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఇండియా డాడ్జెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ చైనా rare earth element curbs but worries linger. Something related to rare earth element restrictions that are imposed by China అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ వన్, ఇండియా యుఎస్ఏ టు టాక్ ఎర్లీ బీటీఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ గురించి మనం ఇక్కడ మాట్లాడతాము. దెన్ ఫోర్త్ వన్, IMEC initiative on track despite the conflict, says Mishri ahead of the Prime Minister's Saudi trip. So our Honorable Prime Minister is visiting the Saudi Arabia and this was a third time this visit andi. So ahead of this particular visit IMEC గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. We will look into that in this particular article. Diving into the Supreme Court's verdict on గవర్నర్స్కి సంబంధించి సుప్రీం కోర్ట్ రీసెంట్గా మనకైతే కనుక ఆర్టికల్ అయితే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించి కాంటెక్స్ట్ పేజ్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్, వై ఆర్ సివిల్ డిస్ప్యూట్స్ బీయింగ్ క్రిమినలైజ్డ్. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. దాని గురించి మనం వి విల్ డిస్కస్ హియర్. 2 చీతాస్ మూవ్ టు న్యూ హోమ్ ఇన్ మధ్యప్రదేశ్. సో మనకి ఏంటి అని అంటే కనుక చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ గురించి సో వీ విల్ డిస్కస్ దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ఆర్టికల్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ అండి, యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్ అలర్ట్స్ ద పిలిగ్రిమ్స్ టు ఆన్లైన్ బుకింగ్ స్కామ్స్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కేదార్నాథ్ కానీ లేకపోతే చార్ధామ్ యాత్ర ఇవి ఇంకా అతర రిలీజియస్ టూరిజంకి వెళ్ళేటువంటి వాళ్ళ గురించి ఒక అలర్ట్ని అయితే కనుక మనకి యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్ ఆఫ్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ మనకి అయితే కనుక ఇష్యూ చేస్తున్నారు. ఏమని? సో కొంచెం జాగ్రత్త పడండి. ఏ వెబ్సైట్స్ పెడితే ఆ వెబ్సైట్స్లో మీరు ఏంటి అని అంటే కనుక వాళ్ళు మేము హెలికాప్టర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని లేకపోతే అకామిడేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం మీకు అని చెప్పేసి ముందు మీరు మీ చేత మనీ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఆ తర్వాత ఇమీడియట్గా ఫోన్ అనేటువంటిది స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా అలాంటి ఫ్రాడ్ వెబ్సైట్స్. నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రాడ్ పీపుల్ మనకైతే కనుక ఈ యొక్క టూరిస్ట్స్ని వాళ్ళలోకి వేసుకుంటున్నారు. సో దయచేసి జాగ్రత్తగా ఉంటూ ఓన్లీ ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ట్రస్టెడ్ ట్రావెల్ ఏజెన్సీస్ నుంచి మాత్రమే ఈ యొక్క పేమెంట్స్ అవి కూడా చెయ్యండి అంటూ ఒక అలర్ట్ని మనకి ఈ యొక్క యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్ ఆఫ్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ మనకి ఇష్యూ చేశారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో దర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ కాల్ ఇట్ యాజ్ I4C అంటారు. I4C అంటే అర్థం ఏంటంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని అర్థం. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది మనకేంటంటే కనుక మన కంట్రీలో ఉండేటువంటి జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి వాటిని ఆపడానికి ప్రివెంట్ చేయడం గురించి వర్క్ చేస్తున్నటువంటి డెడికేటెడ్ ఆర్గనైజేషన్ I4C అంటారు. ఎందుకని 4 Cలు దట్ ఈస్ సైబర్,
క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. అందుకనే షార్ట్కట్లో దీన్ని I4C అని అడుగుతారు. సో ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతుంటారంటే ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఈ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ అని అడుగుతూ ఉంటారు. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే కనుక రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ అంటారు, అండ్ బ్రాడ్కాస్టింగ్. దెన్ వీ హ్యావ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ వాట్ వీ కెన్ సే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటారు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే I4C అనేటువంటిది ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషను అండ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో వీళ్ళు ఇష్యూ చేస్తున్నారనమాట ఈ యొక్క అలర్ట్ అనేటువంటిది. సో స్కామ్స్ ఇన్వాల్వింగ్ హెలికాప్టర్ బుకింగ్ ఫర్ కేదార్నాథ్ అండ్ చార్ధామ్ యాత్రాస్, రిజర్వేషన్ అట్ గెస్ట్ హౌసెస్ ప్రొవైడ్ చేస్తాము, హోటల్స్లో ప్రొవైడ్ చేస్తాము, ఆన్లైన్ క్యాబ్ అండ్ ట్యాక్సీ సర్వీసెస్, హాలిడే ప్యాకేజెస్, రిలీజియస్ టూర్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రాడ్స్టర్స్ ఇవన్నీ ఉపయోగించి పీపుల్ని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేటువంటిది లూట్ చేస్తున్నారు అంటూ దీని గురించి మనకైతే వీళ్ళు అలర్ట్ రైజ్ చేశారు. సో లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ has issued an alert due to the increase in the online scams targeting mainly the pilgrims, like booking the helicopter, hotel and travel services for religious tours such as Kedarnath and as well as Chardham Yatra. సో ఈ కేదార్నాథ్ అండ్ చార్ధామ్ యాత్రలు చేసేటువంటి యాత్రికులు మనకి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళు మరి సర్వీసెస్ బుక్ చేసుకుంటారు కదా ఆన్లైన్లోనే, ఈ హెలికాప్టర్ సర్వీసెస్ లేకపోతే హోటల్ ట్రావెల్ సర్వీసెస్, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఫ్రాడ్ చేస్తున్నారండి. దెన్ నౌ కమ్స్ అండర్ ఎవరు అలర్ట్ ఇష్యూ చేశారు బై I4C. What does I4C stands for? Indian Cyber Crime Coordination Center. ఇక్కడ రాసాం చూడండి, ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది అంటే ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. raised the concern over the fake online booking platforms. So these scams involve fraud websites కానీ లేకపోతే డిఫరెంట్ ఫేస్బుక్ పేజెస్ వాట్సాప్ ద్వారా వీటి ద్వారా మనకి ఏంటంటే కనుక, అలాగే గూగుల్ యాడ్స్, వాట్సాప్ యాడ్స్, ఇవన్నిటి ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక టూరిస్ట్స్ని వీళ్ళు ఏంటి అని అంటే టార్గెట్ చేయడం జరుగుతుంది. స్కామ్స్ ఇంక్లూడింగ్ ఫేక్ ఆఫర్స్ ఫర్ హెలికాప్టర్ బుకింగ్స్, హోటల్ రిజర్వేషన్స్, ఆన్లైన్ క్యాబ్ సర్వీసెస్, హాలిడే ప్యాకేజెస్ ఎక్సెట్రా. సో వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? ఫేక్ వెబ్సైట్స్ యూస్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్లో ఫేక్ పేజెస్ని క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్లోను వాట్సాప్లోను పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి అన్నెసరీ ఏ స్పాన్సర్ లింక్స్ని, తెలియనటువంటి లింక్స్ని క్లిక్ చేయకండి అంటూ మనకైతే కనుక ఈ పబ్లిక్ అడ్వైజరీ అయితే కనుక ఇష్యూ చేశారు. ఎవరు? I4C వాళ్ళు. ఇక్కడ చూడండి, సిటిజన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫస్ట్ ప్లీజ్ వెరిఫై ద ఆథెంటిసిటీ ఆఫ్ ద వెబ్సైట్స్ బిఫోర్ మేకింగ్ ద పేమెంట్స్. మీరు ఏ వెబ్సైట్లో అయినా, ఏ సర్వీస్ గురించి అయినా, అంటే అది హెలికాప్టర్ బుకింగ్ గురించి అయినా లేకపోతే మనకి ఏంటి అంటే హోటల్ బుకింగ్ సర్వీసెస్ అయినా కూడా ముందు దాని యొక్క ఆథెంటిసిటీ అనేటువంటిది వెరిఫై చేసుకోండి. అండ్ అలాగనే ప్లీజ్ అవాయిడ్ క్లికింగ్ ఆన్ అన్నోన్ ఆర్ సస్పీషియస్ లింక్స్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్, ఫేస్బుక్ ఆర్ వాట్సాప్. ఈ ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి అనుమానాస్పద లింక్స్ ఏవైనా ఉంటే, సస్పీషియస్ లింక్స్ని మాటికి క్లిక్ చేయకండి. బుక్ సర్వీసెస్ ఓన్లీ త్రూ ద అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్స్ ఆర్ ట్రస్టెడ్ ట్రావెల్ ఏజెన్సీస్. అఫీషియల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ పోర్టల్ నుంచి కానీ లేకపోతే ట్రస్టెడ్ ట్రావెల్ ఏజెన్సీస్ నుంచి మాత్రమే బుక్ చేసుకోండి అంటూ మనకి అడ్వైజరీ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి మన I4C వాళ్ళు రెగ్యులర్ సైబర్ ప్యాట్రోలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫేక్ వెబ్సైట్స్ అనేటువంటివన్నీ తీసేయడానికి, మిస్లీడింగ్ యాడ్స్ని రిమూవ్ చేయడానికి, సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ని మనకి ఏంటంటే రిమూవ్ చేయడం గురించి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి చేయడం జరుగుతుంది. నౌ వీ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు సీ ద హోల్ సైబర్ సెక్యూరిటీ యాజ్ సచ్. సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. GS పేపర్ 3లో మనకైతే కనుక వస్తుంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది అనేటువంటివన్నీ కూడా మనకైతే కనుక తెలియాలి. సో ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ద ఇనిషియేటివ్స్ ఆన్ సైబర్ క్రైమ్. సో జనరల్లీ మనకి ఏంటంటే సైబర్ క్రైమ్ అనేటువంటిది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్స్ అండి. అంటే స్టేట్ గవర్నమెంట్స్
దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తీసుకుంటారు. సెంటర్ ఏం చేస్తుంది అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అసిస్టెన్స్ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఎవరు మనకి? సో స్టేట్స్ ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ దీస్ సైబర్ క్రైమ్ థింగ్స్. బట్ కానీ మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్లీ ఆ బర్డెన్ స్టేట్స్ మీదనే వదిలిపెట్టకుండా వాళ్ళకి అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్స్ డిస్కస్ చేసే దాంట్లో ఖచ్చితంగా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది I4C గురించి. ఇప్పుడనే మనం అనుకున్నాం కదా, I4C రీసెంట్గా మనకి అలర్ట్ అనేటువంటిది ఇష్యూ చేశారు అని. సో ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ I4C. ఇంక ఇవేవి కూడా మనకి మన ఆర్టికల్లో మనకి పబ్లిష్ చేయలేదు, బట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో బియాండ్ దిస్ ఆర్టికల్. కాబట్టి ఈ పాయింట్స్ మీకైతే కనుక తెలియాలి. సో ది I4C అనేటువంటి దాన్ని మన కంట్రీలో సైబర్ క్రైమ్స్ని కాంప్రిహెన్సివ్గా అడ్రస్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసిన ఒక డెడికేటెడ్ సెంటరు. ఇది ఒక సెంట్రల్ కోఆర్డినేషన్ బాడీగా మనకి అక్రాస్ ద ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక ఆర్గనైజ్ చేస్తుందండి. అంటే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ తోటి, యూనియన్ టెరిటరీస్ తోటి, వీళ్ళందరితోటి కోఆర్డినేట్ అవుతూ వీళ్ళు ఏంటి అని అంటే ఫంక్షనింగ్ అనేది క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? ఇంక ఇందులో మనం ఆ పాయింట్ మెన్షన్ చేయలేదు, ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తుంది మనకి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి ఏంటంటే టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాయింట్ సైబర్ కోఆర్డినేషన్ టీమ్స్ అని చెప్పేసి అరౌండ్ 7 టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేశారండి మనకి అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం, గౌహతి ఈ ఏరియాస్లో. ఇవి మల్టీ జ్యూరిస్డిక్షనల్ సైబర్ క్రైమ్ హాట్స్పాట్స్ రీజియన్స్ మీదన. అయితే ఆల్ ఓవర్ ద కంట్రీ కాకుండా మనకి కొన్ని ఏరియాస్లో వీటికి సంబంధించిన సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి హాట్స్పాట్ ఏరియాస్ అయితే ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ నుంచి క్రైమ్స్ అనేటువంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి వాటిని అలాంటి హాట్స్పాట్స్ని హ్యాండిల్ చేయడం గురించి డెడికేటెడ్గా సైబర్ కోఆర్డినేషన్ టీమ్స్ని మనకి గవర్నమెంట్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అరౌండ్ 7 JCCTస్ని మనకైతే కనుక ఇది చేయబడడం జరిగింది. ద థర్డ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నేషనల్ సైబర్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. సో సంథింగ్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేయడం గురించి, ఇంకా ఫర్దర్గా సపోర్ట్ చేయడం గురించి, ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ గురించి ఈ యొక్క సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. ఇది మనకి ఏం చేస్తుంది? ఫారెన్సిక్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? స్టేట్ ఆర్ యూటీ పోలీస్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫారెన్సిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెమరీ ఫారెన్సిక్స్. అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి జనరల్ ఇందాక మనం అనుకున్నాం కదా ఎవరు రెస్పాన్సిబుల్ అని, స్టేట్ గవర్నమెంట్. అంటే స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ మనకి ఏం చేస్తారు? ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా మనకి చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి సపోర్టివ్గా ఆ ఫారెన్సిక్ అసిస్టెన్స్ అది కూడా మనకి ఏంటంటే ఈ సెంటర్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అరౌండ్ 10,200 కేసెస్లో ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటి ఆల్రెడీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. వీటిలన్నిటినీ మీరు ఏంటంటే ఎగ్జామ్లో కోట్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్క్లూడ్ అని చెప్పేసి మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా రాసినట్లయితే డెఫినెట్లీ యువర్ ఆన్సర్ విల్ బి మచ్ మోర్ వాల్యూ ఎడిషన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది పబ్లిక్ గురించి. ఏంటది? నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటారు. ఎప్పుడైనా మనం కానీ మన యొక్క రిలేటివ్స్ కానీ ఎస్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైనా సరే విక్టిమ్ అయితే కనుక ఈ యొక్క సైబర్ క్రైమ్స్కి గురైనట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ని మనం ఈ యొక్క పోర్టల్లో మనం ఏంటంటే రిజిస్టర్ చేయొచ్చండి. సో www.http://cybercrime.gov.in అని చెప్పేసి ఈ యొక్క నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని మనకి పెట్టడం జరిగింది. ఇదిగో ఇక్కడ రాసాం ఏమని, ఇట్ విల్ అలౌ ద పబ్లిక్ టు రిపోర్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్వాల్వింగ్ విమెన్ అండ్ చిల్డ్రన్. సో విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అవుతూ ఏమైనా విక్టిమ్స్ వాళ్ళు ఒకవేళ విక్టిమ్స్ అయినట్లయితే కనుక అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ పోర్టల్ ద్వారా కంప్లైంట్ అనేటువంటిది రైజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్ వీ హ్యావ్ ఏ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ యాజ్ వెల్ 1390. సో దీనికి కూడా కాల్ చేసి మన యొక్క కంప్లైంట్ని రిజిస్టర్ కూడా చేయొచ్చు అండి. ఇట్స్ ఏ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ దట్ ఈస్ 1930 వాజ్ ఆపరేషనల్ ఫర్ రిపోర్టింగ్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ యాజ్ వెల్. సో ఎవరైనా మీ యొక్క అకౌంట్స్ నుంచి మనీ అనేటువంటిది ఫ్రాడులెంట్గా తీసుకున్నట్లయితే కనుక అప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రాడ్ని రిపోర్ట్ చేయడం అయితే కనుక చేయొచ్చు. అరౌండ్ ఇప్పటికి గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే 2,400 కోట్లు 2,400 crores హ్యావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ద అక్రాస్ 7.6 lakh కంప్లైంట్స్. అంటే ఇవంతా కూడా రికవర్ చేశాము అంటూ గవర్నమెంట్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది.
దెన్ నెక్స్ట్ ఇందాకనే అనుకున్నాం కదా, మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి, అంటే నథింగ్ బట్ పోలీస్ ఆఫీసర్స్కి మనకి అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది కదా. అందుకని సంథింగ్ కాల్డ్ యాజ్ సై ట్రైన్ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారండి. ఇదేంటంటే ఫర్ ట్రైనింగ్ ద పోలీస్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ in carrying out the cyber crime investigations and as well as the forensic. సో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఫారెన్సిక్స్ మనకి ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి అంటే ఇంకా తరువుగా క్యారీ అవుట్ చేయడం గురించి మనకి ఏం చేస్తారు అని అంటే ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క సైట్ ట్రైన్ పోర్టల్ ద్వారా. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, దాన్ని ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ యాక్సెస్ చేసుకుని వీళ్ళు ఏంటంటే కనుక ఈ కోర్సెస్ అనేటువంటిది నేర్చుకోవచ్చు. ఇప్పటికీ అరౌండ్ 96,000 పోలీస్ ఆఫీసర్ అయితే రిజిస్టర్ అయ్యారట. అండ్ ఆ కోర్సెస్ చేసినందుకు అరౌండ్ 70,000 సర్టిఫికేట్స్ని కూడా మనకైతే కనుక ఇష్యూ చేయబడడం జరిగిందట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైబర్ హైజీన్ ట్రైనింగ్. సో ట్రైన్డ్ అరౌండ్ 6,800 అఫీషియల్స్ ఫ్రమ్ సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ 35,000 ఎన్సీసీ క్యాడెట్స్ ఆన్ సైబర్ సేఫ్టీ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వబడడం జరిగింది. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఎగెన్స్ట్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ స్కీమ్. ఎక్స్క్లూజివ్లీ మనకి ఏంటంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, దట్ ఈస్ విమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, వీళ్ళు ఎక్కువగా వల్నరబుల్ అండి మనకి ఈ యొక్క సైబర్ క్రైమ్స్కి సంబంధించి. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఒక డెడికేటెడ్ స్కీమ్ని మనకి తీసుకుని వచ్చారు, సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఎగెన్స్ట్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చిల్డ్రన్ స్కీమ్ అని చెప్పేసి. దీనికి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ చేయడం గురించి అరౌండ్ 131 crores అయితే గ్రాంట్ చేశారు. అండ్ 33 సైబర్ ఫారెన్సిక్ ట్రైనింగ్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నేషనల్ సైబర్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ఎవిడెన్స్. ఇందాక చూసాం కదా అది ఇన్వెస్టిగేషన్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎవిడెన్స్కి సంబంధించి ల్యాబొరేటరీ అనమాట ఇది. ఇట్ విల్ ప్రొవైడ్ సైబర్ ఎవిడెన్స్ సపోర్ట్ అండ్ ఫాస్టర్ టర్న్ అరౌండ్ టైమ్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్. అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే కండక్ట్ చేస్తున్నారు. లైక్ వయా SMS ద్వారా పీపుల్కి SMS పంపించడము. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా హ్యాండిల్ వచ్చేసి @cyber dost అని చెప్పేసి, రేడియో ద్వారా అండ్ యాజ్ వెల్ యాజ్ MyGov పోర్టల్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అవేర్నెస్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సైబర్ సేఫ్టీ వీక్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. సైబర్ సేఫ్టీ హ్యాండ్ బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు ఫర్ స్టూడెంట్స్ అండ్ అడాలసెంట్స్. And at the same time one more thing, something related to డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది కదండి. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి అంటే ఈ యొక్క ఫేక్ పీపుల్ సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే వాళ్ళే సిబిఐ ఆఫీసర్స్ గాను, లేకపోతే జడ్జెస్ గాను, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ గాను వీళ్ళకి వీడియో కాల్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ని టార్గెట్ చేస్తారో వాళ్ళకి. సో వీడియో కాల్ అది కాల్ చేసి ఏంటి అని అంటే కనుక ఆ కాల్ అటెండ్ చేసినప్పుడు మొత్తం ఒక కంప్లీట్ ఒక కోర్టు సెటప్ కానీ లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ సెటప్ కానీ ఒకటైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్ తోటే మనం మాట్లాడుతున్నట్టు మేము ఏదైనా మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ అయిందని, లేకపోతే కనుక ఈ యొక్క డ్రగ్స్ రిలేటెడ్ కేసు రిజిస్టర్ అయింది అంటూ చెప్పి మనల్ని డిజిటల్లీ అరెస్ట్ చేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి, దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ రెండు విషయాలు అనమాట. ఒకటి మనం కానీ మన వాళ్ళు కానీ ఇలా డిఫరెంట్ యాత్రలకి వెళ్తూ ఉంటారు, టూరిస్ట్కి వెళ్తూ ఉంటారు హాట్స్పాట్స్కి. అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా మనం అయితే ఉండాలి ఒక పక్కన. రెండో పక్కన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్. మీరు వీటిలన్నిటినీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. లైక్ I4C గురించి మెన్షన్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి సైట్ ట్రైన్ పోర్టల్ గురించి రాయాలి, దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గురించి, హెల్ప్ లైన్ నెంబర్ గురించి, @cyber dost గురించి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఎగ్జామ్లో మెన్షన్ అయితే చేయాలి. క్లియర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇన్ ట్యాక్లింగ్ ద ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిలీజియస్ టూరిజం స్కామ్స్. కెన్ బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి మనకి. అక్కడ మనం ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నాం ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. లెట్ us move to that of the next one. Moving on to the next one. India dodges the impact of China rare earth element curbs బట్ వరీస్ లింగర్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఏంటిది దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మీరు కపుల్ ఆఫ్ డేస్ నుంచి
అంటే హార్డ్లీ అరౌండ్ ఏప్రిల్ స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు చూస్తూ ఉంటే కనుక ఈ యొక్క టారిఫ్ వార్ అనేటువంటిది మనకి జరుగుతున్నాయి. టారిఫ్ వార్స్ అనేటువంటివి మొదట ఎవరు మొదలు పెట్టారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండర్ ద ట్రంప్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి విధించడం జరుగుతుంది. అంటే ఎందుకని విధిస్తున్నారు? టారిఫ్స్ ఆర్ బేసికల్లీ నథింగ్ బట్ ట్యాక్సెస్ అండి, నథింగ్ బట్ ఇంపోర్ట్ డ్యూటీ అనమాట. అంటే వాళ్ళ కంట్రీలోకి అమెరికాలోకి ఎవరైనా కూడా గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినట్లయితే కనుక వాటి మీదన మన యొక్క ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటివి వేస్తారు, అంటే ట్యాక్సెస్ అనేటువంటివి వేస్తారు. దాని మూలన ఏమవుతుంది? వాళ్ళ యొక్క ఆ గూడ్స్ యొక్క ప్రైజెస్ కూడా అమెరికన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక కొంత ఎక్స్పెన్సివ్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎందుకని ఇవన్నీ మనకు చేస్తున్నారు? సో ట్రంప్ ఏమంటున్నాడంటే ట్రంప్ యొక్క అంటే అమెరికాకి సంబంధించినటువంటి గూడ్స్ ఇతర దేశాల్లోకి వెళ్తున్నప్పుడు ఇతర దేశాలన్నీ కూడా అమెరికా గూడ్స్ మీద టారిఫ్స్ విపరీతంగా విధిస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడా విపరీతంగా మా యొక్క గూడ్స్ మీద టారిఫ్ విధిస్తున్నారు. అందుకని నేను రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి విధిస్తాను అని చెప్పి ట్రంప్ అయితే మనకి విధించడం జరిగింది. ఆ తర్వాత మిగతా దేశాలన్నీ కూడా ట్రంప్ తోటి మేము నెగోషియేట్ అవుదాం అనుకుంటున్నాము అని చెప్పారు. కానీ చైనా మటుకు ఏం చేసింది అని అంటే కనుక రిటాలియేటరీ టారిఫ్స్ ఇంపోజ్ చేసిందండి. రిటాలియేటరీ టారిఫ్స్ అంటే ద కౌంటర్ టారిఫ్స్ అలా ఇంపోజ్ చేసుకుంటూ 145% టారిఫ్స్ అనేటువంటివి ఈ రోజున మనకి ఏంటంటే కనుక యుఎస్ గూడ్స్ మీద చైనీస్ గూడ్స్ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంపోజ్ చేసుకుంటున్నారు. చైనా వాళ్ళు ఈ యొక్క టారిఫ్స్తో పాటుగా ఇంకేం చేశారు అని అంటే ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీదన కూడా ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించారండి. అంటే ఎవరూ కూడా చైనీస్ గవర్నమెంట్ ఇది ఆథరైజేషన్ లేకుండా ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటూ మనకి విధించారు. ఎందుకనంటే ప్రపంచంలో ఈ రోజున 60-70% ఆఫ్ ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే క్రిటికల్ మినరల్స్ కానీ చైనాయే కంట్రోల్ చేస్తోందనమాట. ఈ కంట్రోల్ చేయడంలో ఏమైందంటే చైనా ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకుంది. చైనా మొత్తం అన్ని కంట్రీస్కి లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియా ఈ ఇతర దేశాలన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ చేసేది చైనానే. ఎప్పుడైతే ట్రంప్ ఈ విధంగా చైనా మీద ఇంత హై టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నాడో యుఎస్ఏ యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద కూడా దెబ్బ కొట్టాలి అని యుఎస్ఏ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కానీ యుఎస్ఏ యొక్క మోడర్న్ టెక్నాలజీ, డిఫెన్స్ సెక్టార్, సెమీకండక్టర్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్కి సంబంధించి వీటికి సంబంధించి కావాల్సినటువంటి రేర్ ఎర్త్స్ అన్నీ కూడా చైనా సప్లై చేస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు? ఆ సప్లై మీద ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించేశాడు అనమాట. అంటే స్పెషల్ ఆథరైజేషన్ లేకుండా చైనా ఎక్స్పోర్ట్ చేయకూడదు, ఎవరు కూడా ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటూ మనకైతే విధించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది అని అంటే కనుక మరి ఈ విధంగా చైనా ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించింది కదా, దీని మూలాన ఇండియాకి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఇండియా కూడా మనం కూడా ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వీటిల్ని కూడా మనం ఏంటి అని అంటే ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇండియా మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే సో మన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇండియా మీద అంత డైరెక్ట్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనము చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో కానీ వీటి విషయంలో కానీ. అంటే మనం వాటి యొక్క యూసేజ్ అనేటువంటిది కంప్లీట్లీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోను రీసెర్చ్ పర్పస్కే ఉంది తప్ప మనము లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెమీకండక్టర్ చిప్స్కి సంబంధించి ఇవి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి చైనా మీద చైనా ఈ విధంగా ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించడం వల్ల ఇండియా మీద అంత డైరెక్ట్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు అంటూ మన వాళ్ళు అయితే మనకి చెప్పడం జరుగుతోందండి. ఓకేనా. అండ్ వన్ మోర్ ఏంటంటే మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే చైనా వాళ్ళకి సప్లై ఆపేస్తారో అలా మనం ఏమైనా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వచ్చు తప్ప సో స్ట్రైట్గా చైనా వల్ల
మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా తక్కువగా మనకైతే కనుక ఉంటుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అదే రాశారు చూడండి, ఇండియన్ ఇంపోర్ట్స్ of rare earth elements such as the dysprosium, gadolinium, lutetium, samarium ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్స్లోను, సెమీ కండక్టర్స్లోను, రెన్యూవబుల్ ఎనర్జీలోను వీటిల్లోనూ మనకైతే కనుక ఉపయోగించడం జరుగుతుంది ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వీటిని మనకి. ఎస్, సో లెట్ us read some important points associated with this. China has imposed the export restrictions on some rare earth elements, but India is currently shielded due to low imports అండ్ లిమిటెడ్ యూసేజ్ ఇన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. మన కంట్రీలో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పసెస్కి వీటిల్ని మనం అంతలా ఉపయోగించట్లేదు. మనం ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నాము, మనం ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాము, ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉన్నాము, అంతే తప్ప లార్జ్ స్కేల్ ప్రొడక్షన్స్ అనేటువంటివి మనం చేయట్లేదు. ఒకవేళ మనం లార్జ్ స్కేల్ ప్రొడక్షన్స్ చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఈ యొక్క ఇంపాక్ట్ మన మీద కూడా పడే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఈ ఇంపాక్ట్ అయితే కనుక మన మీద అంత ఎక్కువ అయితే కనుక ఉండదు అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. అసలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ ఏ గ్రూప్ ఆఫ్ 17 మెటాలిక్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్రోసియం, గ్యాడోలీనియం, నియోడీమియం, సమారియం, లుటీషియం, ఎట్రియం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్సే. వీటికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి, డిఫరెంట్ యూనిక్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఉంటాయి. వీటిల్ని మన ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్లోను, ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్లోను, నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఐలోను, ఇమేజింగ్ టెక్నాలజీ, మిసైల్స్, రాడార్స్, డిఫెన్స్లో, సూపర్ కండక్టర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో మనం వీటిల్లో ఉపయోగిస్తారనమాట ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటువంటివి. ప్రపంచ దేశాల్లో ఎవరు డామినెంట్గా ఉన్నారు? చైనా డామినెంట్గా ఉంది. చైనా సప్లైడ్ అరౌండ్ 90% ఆఫ్ ద గ్లోబల్ REEs, బట్ నౌ అరౌండ్ 60% వరకు కాన్సన్ట్రేషన్ మనకి ఏంటి అని అంటే కనుక చైనా నుంచే మనకైతే కనుక ఉంది మనకి. అండ్ చైనా ఏం చేశారు? ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి మనకైతే కనుక విధించబడడం జరిగింది. దెన్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే స్పెషల్ ఆథరైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ క్యారియింగ్ అవుట్ ద ఎక్స్పోర్ట్స్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద US చైనా ట్రేడ్ టెన్షన్స్. USA చైనా యొక్క ట్రేడ్ టెన్షన్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే ఒకళ్ళు టారిఫ్ విధిస్తే ఇంకొకళ్ళు కౌంటర్ టారిఫ్లు విధించేసి 120%, 140% దాకా మనకి ఏంటంటే టారిఫ్స్ అనేటువంటివి తీసుకెళ్ళిపోయారు. సో ఈ కాంటెక్స్ట్లో చైనా వాళ్ళు ఏం చేశారు? ఈ ఎక్స్పోర్ట్స్ని కూడా రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరిగింది. ఇది అందుకనే చెప్తున్నా చూడండి, మన మీద చాలా తక్కువ డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం అరౌండ్ 2270 టన్స్ ఆఫ్ REEస్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ వేటికి కావాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా మనకి చాలా ఎర్లీ స్టేజెస్లోనే మనకైతే కనుక ఉన్నాయి. మనం మెయిన్లీ ఫర్ క్యారింగ్ అవుట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్కి మనం చేస్తున్నాం తప్ప నాట్ ఫర్ మాస్ ప్రొడక్షన్లను లార్జ్ స్కేల్ చేస్తుంటే కనుక ఒకవేళ మన మీద మేబీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉండుండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ నాట్ దట్ ఇంపాక్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో స్టిల్ అంటే రిస్క్ లేదా అంటే రిస్క్ ఉంది ఇంకాను. ఎందుకని మనం ఈ కాంపోనెంట్స్ అన్ని USA, యూరోపియన్ యూనియన్ ఈ దేశాల నుంచి మనమైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ USA ఆర్ యూరోపియన్ యూనియన్ సప్లై చైన్స్ డిస్రప్ట్ అయితే ఇండియా కెన్ ఆల్సో హ్యావ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఇండియా వే బ్యాక్ మనకి ఏంటంటే ఈ ఫ్లాగ్డ్ ద ఓవర్ రిలయన్స్ ఆన్ చైనా అండ్ గ్లోబల్ సప్లై జియోగ్రఫికల్ కాన్సన్ట్రేషన్ హ్యాస్ మేజర్ రిస్క్స్. ఇప్పుడు పరిస్థితి అంటే USA చైనా టెన్షన్స్ పెరిగిన తర్వాతనే కాకుండా ఇంతకు ముందే మనం ఏంటంటే ఈ కన్సర్న్ రైజ్ చేసాం. మనము చాలా ఎక్కువగా ఈ యొక్క చైనా నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాము, ఓవర్ రిలయంట్ అయిపోయాము చైనా మీద ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి అని మనకేంటి అని అంటే కనుక చెప్పడం జరిగిందండి. అండ్
మన కంట్రీలో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించి మనకి డొమెస్టిక్ సప్లై అంటే డొమెస్టిక్గా మనం ఏంటి అని అంటే కనుక ప్రొడక్షన్ని పెంచుకోవడం గురించి మనకి ఏంటంటే అండ్ అలాగే ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేటువంటి దాన్ని తగ్గించడం గురించి ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గించడం గురించి మనకేంటంటే సంథింగ్ కాల్డ్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేటువంటి దాన్ని గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేశారండి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్. మనకి ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ది నేను అదేగా చెప్పాను, రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఇంక్లూడింగ్ ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో పాటుగా మరికొన్ని క్రిటికల్ మినరల్స్ యొక్క డిపెండెన్సీ ఆధారాన్ని మనం ఏంటంటే తగ్గించుకోవాలి, మనం సొంతంగా మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. లేదా నెక్స్ట్ అలాగే సెల్ఫ్ రిలయన్స్ ఇన్ హైటెక్ క్లీన్ ఎనర్జీ అండ్ డిఫెన్స్ సెక్టార్స్లో కూడా మనము ఆత్మ నిర్భరత, ద సో కాల్డ్ సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చైనా తన యొక్క డామినెంట్ పొజిషన్ అడ్వాంటేజ్గా తీసుకుని ఎక్స్పోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇండియాకి ఖచ్చితంగా విపరీతమైన ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనకి ఓన్ డొమెస్టిక్గా మనం ఏంటి అని అంటే కనుక వీటిల్ని డెవలప్ చేసుకోవాలి. సో దిస్ మిషన్ ఇన్క్లూడ్స్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ యాక్టివిటీస్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్. దీనికి అరౌండ్ 34,300 crore అయితే మనకి ఓవరాల్ అవుట్లే అయితే కనుక ఇచ్చారండి ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years పాటు. మైనింగ్ అప్రూవల్స్ అవి కూడా ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్సెస్ అవి ప్రొవైడ్ చేయాలి. క్రిటికల్ మినరల్స్ని స్టాక్ పైల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఇండియన్ ఫర్మ్స్ షుడ్ వర్క్ సో దట్ టు ఎక్వైర్ ద అసెట్స్ అబ్రాడ్. We have to build the ties with resource rich nations, for example Central Asian nations తోటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సౌత్ అమెరికన్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనా, బొలీవియా, కొలంబియా, ఇవన్నీ క్రిటికల్ మినరల్స్ రిచ్ నేషన్స్ అనమాట. ఇలాంటి వాళ్ళతోటి మనం ఏంటంటే టైఅప్స్ అనేటువంటివి పెట్టుకోవాలి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ గోల్ మనకి. అండ్ మినరల్ ప్రాసెసింగ్ పార్క్స్ని డెవలప్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద డొమెస్టిక్ యూనిట్స్ విత్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అవి ప్రొవైడ్ చేస్తూ డొమెస్టిక్ ప్రొడక్షన్ని కూడా మనం పెంచాలి. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెంచడం గురించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ అలాగే రీసైక్లింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ని ప్రమోట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ దాట్ విల్ బి టేకెన్ అప్ అండర్ ద నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అండర్లో మనకైతే గవర్నమెంట్ తీసుకునేటువంటి ఇనిషియేటివ్స్ అండి ఇవన్నీ కూడా మనకి. క్లియర్? ఓవరాల్ టేక్ హోమ్ పాయింట్ ఏంటి? ఓవరాల్ టేక్ హోమ్ పాయింట్ ఏంటండి మనకి అంటే కనుక, సో మనకి ఇప్పుడు చైనా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ విధిస్తుంది. దాని మూలాన ఏంటి అని అంటే కనుక ఇండియా మీద యాజ్ ఆఫ్ నౌ అంత ఇంపాక్ట్ అయితే లేదు. అది మనకి ఏంటంటే టేక్ హోమ్ పాయింట్. డిస్కస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఫర్ ద ఇండియాస్ ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ ఫ్యూచర్. హౌ డస్ ద నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఎయిమ్ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద REEs కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, ఇండియా USA టు టాక్ ద ఎర్లీ BTA ట్రాన్షీ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏంటిదంటే సేమ్ ఇందాక స్టోరీ కంటిన్యూషనే. ఇందాక స్టోరీ ఏమనుకున్నాము, రెసిప్రోకల్ టారిఫ్స్ ట్రంప్ విధిస్తున్నాడు అని అనుకున్నాం కదా. అయితే ఇందాక మనం అటు చైనా మీదకి అటు వెళ్ళిపోయాం, చైనా దానికి సంబంధించి కౌంటర్గా ఎలా తీసుకుంది అని చెప్పి. బట్ ఆ తర్వాత ఏం జరిగింది, సో ట్రంప్ మనకి ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే కనుక విధిస్తానని చెప్పి ఇండియా మీద కూడా అరౌండ్ 26% టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరిగింది. బట్ ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక 90 రోజుల పాటు 90-day పాజ్ అనేటువంటిది వేశారండి. అంటే 90 రోజుల పాటు, ఎందుకంటే అన్ని దేశాల మీదన టారిఫ్స్ అనేటువంటి విపరీతంగా ఒక ట్రంప్ లిబరేషన్ డే అని చెప్పేసి మొన్న April 1st వీక్లో మనకైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకని, అమెరికా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ కాపాడడం గురించి నేను ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంటున్నాను అని చెప్పి అన్ని దేశాల మీదన ఆల్మోస్ట్ USA యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ మీదన టారిఫ్స్ అనేటువంటివి విధించారు. అలా మన మీద చూస్తే 26% టారిఫ్ అనేటువంటిది విధించబడడం జరిగిందండి. కానీ ఆ తర్వాత చాలా దేశాలు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ని అప్రోచ్ అవ్వడం జరిగి ఏమన్నాయి, లెట్ us
లెటెస్ట్ టాక్ అని చెప్పేసి అన్నారు. అందుకని ట్రంప్ ఏం చేశాడంటే ఈ టారిఫ్స్ అనేటువంటివి వెంటనే అమలుపరచకుండా 90 రోజుల పాటు వీటి మీద ఒక పాజ్ విధించాడనమాట. ఇప్పుడు ఇండియా అండ్ యుఎస్ఏ మనకి బీటీఏ అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది డిస్కషన్ జరుగుతోంది. బైలాటరల్ ట్రేడ్, ఇప్పుడు ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి నెగోషియేట్ చేస్తున్నారండి. ఇందులో ప్లాన్ ఏంటంటే మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ అగ్రిమెంట్ అయితే మనకి ఇది చేసుకోబడడం జరుగుతుంది. అంటే అమెరికన్ గూడ్స్కి సంబంధించి అమెరికాకి ఇంట్రెస్ట్ ఏముంది, దేని మీద టారిఫ్స్ తగ్గించాలి అనేటువంటివి మనం తగ్గిస్తాము. మన యొక్క గూడ్స్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక అమెరికా మనకి ఏంటి అంటే టారిఫ్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో ఈ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ అగ్రిమెంట్ మీద మనకైతే వర్క్ చేయడం జరుగుతుంది. అంటే కొంత అమెరికాని కూల్ డౌన్ చేయడం గురించి, ట్రంప్ని కూల్ డౌన్ చేయడం గురించి మనం ఏంటంటే కొంత ఈ యొక్క టారిఫ్స్ రిడక్షన్స్ అనేటువంటివి మనం చేయడం జరుగుతుందండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి తీసుకోండి. ఇండస్ట్రీకి సంబంధించి మనం ఏంటంటే కొంత టారిఫ్స్ అవి తగ్గించి ఏమైనా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలని మనం చేయగలం. కానీ అగ్రికల్చర్కి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక చేయలేము. ఎందుకంటే మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఈజ్ వెరీ సెన్సిటివ్. అమెరికన్ గూడ్స్ అనేటువంటివి మన యొక్క మార్కెట్స్లోకి మనం అలా యాక్సెస్ అది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన యొక్క డొమెస్టిక్ ఫార్మర్స్ నష్టపోతారు. అందుకని చెప్పి మనం ఇటు ఒక పక్కన మన యొక్క ఫార్మర్స్ని కాపాడాలి. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికాతో ప్రాబ్లం ఏంటి, అమెరికాకి ఏంటంటే మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాతోటి. సో దట్ ఈజ్ యూఎస్ఏ ఈజ్ అట్ ద డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉందన్నమాట. అమెరికా వాడికి ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాడు. అందుకని మన మీద ప్రెషర్ పెడుతున్నాడు అనమాట. ఏమని, మోర్ అండ్ మోర్ అమెరికన్ గూడ్స్ ఇండియన్ మార్కెట్స్లోకి రావాలి, ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది కంప్లీట్లీ బ్రిడ్జ్ అవ్వాలి అంటూ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రెషర్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 90 రోజుల లోపల మనం ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకవేళ నెగోషియేట్ చేసుకోలేకపోతే, అట్లీస్ట్ ద ఇనీషియల్ ఫస్ట్ సెట్ ఆఫ్ అగ్రిమెంట్ అయినా కూడా చేసుకోలేకపోతే ఏమవుతుంది, మరలా ఈ 26% టారిఫ్స్ మన మీద కూడా ఇంపోజ్ చేయబడతాయి. ఎప్పుడైతే మన మీద ఇంపోజ్ చేయబడ్డాయో మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటిల్లో మెజారిటీ మనకి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెసే ఉన్నారు. వీళ్ళ మీద ఈ టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం వల్ల ఎప్పుడైతే టారిఫ్స్ ఇంపోజ్ చేస్తావో ఇవి అమెరికన్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ యొక్క ప్రైజెస్ అనేటువంటివి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అప్పుడు మన ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్ నష్టపోతారు విపరీతంగాను. ఎస్, సో ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ సెక్షన్ కదా, మనకి వాళ్ళని చూసుకోవాల్సింది. సో ఈ ఎక్స్పోర్టర్స్ నష్టపోవడం వల్ల మనకి ఏంటంటే అగైన్ ఇట్ విల్ హ్యావ్ ఏ బ్యాక్ ఫైర్ ఆన్ ద గవర్నమెంట్ అనమాట. కాబట్టి ఈ యొక్క 90-day పీరియడ్ అయిపోయే లోపల మన మీద 26% టారిఫ్ పడకుండానే మనము ఇనీషియల్గా ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి నెగోషియేట్ చేసేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. క్లియర్ అండి? Then, so let's see the same points. India and USA are set to begin formal discussions on delivering an early tranche of bilateral trade agreement during a 90-day pause on reciprocal tariffs. ఇందాక చెప్పాం కదా 90-day pause అనేటువంటిది విధించారు. మనకి 90 days లోపల మనం ఏం చేయాలి, ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది నెగోషియేట్ చేసేసుకోవాలి. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఓవర్ వ్యూ ఏంటి? ఇట్ ఎయిమ్ టు రిడ్యూస్ ద ట్రేడ్ బ్యారియర్స్ అండ్ ఎన్హాన్స్ ద కోఆపరేషన్. ఇండియా అండ్ యూఎస్ఏ మధ్యన ఉండేటువంటి ట్రేడ్ బ్యారియర్స్ని రిడ్యూస్ చేసి అండ్ అలాగనే ఇంకా ఫర్దర్గా కోఆపరేషన్ని, ట్రేడ్ రిలేషన్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి చేస్తున్నటువంటి అగ్రిమెంటే ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. అండ్ ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ విత్ విచ్ ద యుఎస్ఏ అగ్రీడ్ టు నెగోషియేట్ సచ్ ఏ డీల్ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. మన ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తరువాత మొట్టమొదటి దేశం ఏంటి అని అంటే ఇండియా మనతోటే ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ డీల్ అనేటువంటిది నెగోషియేట్ చేయడం
గురించి మనకి ట్రంప్ అయితే కనుక అగ్రీ చేయబడడం జరిగింది. డిస్కషన్స్ అనేటువంటివి బియాండ్ ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అయితే కనుక ఇంటెండెడ్ టు ప్రోగ్రెస్ అని చెప్పేసి మనకైతే అనుకుంటున్నారు. ఇది కొంత బ్యాక్గ్రౌండ్ అండి. మొన్న ఏప్రిల్ 2వ తారీఖున యూఎస్ఏ అనౌన్స్డ్ ద రెసిప్రోకల్ టారిఫ్స్ ఇన్క్లూడింగ్ ఎంత పర్సంటేజ్, 26% ఆన్ ఇండియా. బట్ కానీ పాజ్డ్ దెమ్ ఫర్ 90 days. అక్కడి నుంచి మనకి ఏంటి అని అంటే 90 రోజుల పాటు మనకి టారిఫ్స్ అనేటువంటి వాటి మీద పాజ్ అనేటువంటిది చేయబడడం జరిగింది, అంటే ఆపడం అనేటువంటిది జరిగింది. ఎందుకని పాజ్ ప్రొవైడ్ చేశారు? దిస్ పాజ్ విల్ ప్రొవైడ్ ఏ విండో టు వర్క్ ఆన్ డెలివరింగ్ ద ఫస్ట్ ట్రాంచీ ఆఫ్ ద అగ్రిమెంట్. అంటే ద ఫస్ట్ సెట్ ఆఫ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనం నెగోషియేట్ చేయడం గురించి, మనం కొంత ఊపిరి పీల్చుకోవడం గురించి, మన మీద ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ వెరీ హై టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయకుండా మన యొక్క ఎక్స్పోర్టర్స్ని కాపాడటం గురించి ఈ యొక్క విండో పీరియడ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ మనకి. ఇది వేటి మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు? నాన్ టారిఫ్ బ్యారియర్స్ మీద. 2 రకాలు ఉంటాయి బ్యారియర్స్ మనకి, టారిఫ్ బ్యారియర్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పేసి. నాన్ టారిఫ్ బ్యారియర్స్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వాలి, అండ్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలి, వాటి మీద ఉండే టారిఫ్స్ అనేటువంటివి తగ్గించాలి. ఇది ఎవరి డిమాండ్? అమెరికా డిమాండ్. అందుకనే చూడండి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇండియా మే ఓన్లీ బీ ఏబుల్ టు ఆఫర్ కన్సెషన్స్ ఆన్ ఓన్లీ సెలెక్ట్ ఐటమ్స్ లైక్ నట్స్ కానీ ఫ్రూట్స్, వీటి మీద మాత్రమే మనము కన్సెషన్స్ అనేటువంటివి ఇవ్వగలం, అంతే తప్ప వైడర్ కన్సెషన్స్ అనేటువంటివి ఇవ్వలేము బికాస్ ఆఫ్ డ్యూ టు ద సెక్టార్ సెన్సిటివిటీ. అగ్రికల్చరల్ సెక్టార్ ఈస్ వెరీ సెన్సిటివ్ అండి, ఎందుకంటే మనకి 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకి అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. మనం ఎప్పుడైతే ఇంత వైడ్ కన్సెషన్స్ అవి ఇచ్చేసి మార్కెట్ యాక్సెస్ అది విపరీతంగా మనం యూఎస్ఏకి ఇచ్చేస్తే ఏమవుతుంది, ఈ యొక్క గూడ్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఇండియన్ మార్కెట్స్లో ఫ్లడ్ అయిపోతాయి. ఇండస్ట్రియల్ గూడ్స్ మీద ఆఫర్ అయితే చేయొచ్చు. ఇండియా మే బీ ఫ్లెక్సిబుల్ ఇన్ ఆఫరింగ్ టారిఫ్ కట్స్ ఆన్ ఇండస్ట్రియల్ ఐటమ్స్ అంటూ మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నౌ ఏ ఫాల్ టార్గెట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ ఫర్ డెలివరింగ్ ద ఎర్లీ ట్రాంచ్. ఇఫ్ ఇండియా డస్ నాట్ డెలివర్ దిస్ బై దిస్ ఇన్ఫార్మల్ డెడ్ లైన్, ఇట్ మే నాట్ ప్రివెంట్ ద రీఇంపోజిషన్ ఆఫ్ యుఎస్ టారిఫ్స్. ఇందాక అనుకున్నాం ఏమని, ఈ 90 రోజులు అయిపోయే లోపల మనం ఏదో ఒక డీల్ నెగోషియేట్ చేసుకోకపోతే 90 రోజులు అయిపోయిన తరువాత మరలా ట్రంప్ చెప్పినటువంటి 26% టారిఫ్ మన మీద ఇంపోజ్ చేయవచ్చు. క్లియర్? ద యూఎస్ఏ ఈజ్ ద ఇండియాస్ టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అండి. మనం అరౌండ్ $86 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, కేవలం మనం $45 బిలియన్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యూఎస్ఏ ఈజ్ వన్ సచ్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ విచ్ ఇండియా ఎంజాయ్స్ ద ట్రేడ్ సర్ప్లస్. యూఎస్ఏ, చైనా, రష్యా, జపాన్ ఇలాంటి టాప్ కంట్రీస్ తోటి మనం తీసుకుంటే కనుక మనకి ఏంటంటే కనుక మనము టాప్ పొజిషన్లో ట్రేడ్ సర్ప్లస్లో మనం అయితే కనుక ఉన్నామండి మనం. క్లియర్? మన యొక్క ఇండియన్ డెలిగేషన్ దట్ ఈస్ లెడ్ బై కామర్స్ అడిషనల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్, మన యొక్క యూఎస్ కౌంటర్ పార్ట్ని వాషింగ్టన్లో మనకైతే కనుక కలవడం అయితే కనుక జరుగుతుంది. దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్. The India-USA bilateral trade agreement is seen as a key step in enhancing the economic ties. Discuss the challenges and opportunities for India in delivering an early tranche of this agreement can be a potential mains question. Moving on to that of the next one. Yes. IMEC initiative is on track despite the conflict, says Mishri ahead of the Prime Minister's Saudi trip. Yes, మనకి ఐఎంఈసి అని చెప్పేసి ఇచ్చారు. ఐఎంఈసి అంటే అర్థం ఏంటంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ అని అర్థం అండి. ఏంటమ్మా? ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్. ఎస్, ఈ యొక్క కారిడార్ని, ఈ యొక్క అగ్రిమెంట్ని ఐఎంఈసి అనేటువంటిది డెవలప్ చేయాలి అని మొన్న 2023లో ఇండియాలో G20 సమిట్ జరిగింది. అక్కడ మనము న్యూఢిల్లీ డిక్లరేషన్ అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. న్యూఢిల్లీ
డిక్లరేషన్. సో ద న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐఎంఈసి అనేటువంటి దాన్ని కూడా మనం సైన్ చేసాం. ఇది ఇట్స్ ఏ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అండి మనకి. సో ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. ఈ యొక్క కాంపోనెంట్స్ అంటే దీన్ని మనకి ఏంటంటే కనుక బిఆర్ఐ అంటే అర్థం ఏంటి? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనాకి ఆల్టర్నేటివ్గా మనకి దీన్ని ప్రపోజ్ చేయబడడం జరిగింది. ఇది 2023లో మనకి సైన్ చేశారు కానీ ఇప్పటి వరకు కాంక్రీట్గా ఎటువంటి ప్రోగ్రెస్ మనకైతే కనుక ఆన్ గ్రౌండ్ జరగలేదు. ఈ యొక్క ఇనిషియేటివ్కి సంబంధించి మనకిప్పుడు మధ్యలో ఉండేటువంటి ఇజ్రాయిల్ గాజా కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మీరు చూస్తూనే ఉంటుంటారు. మనకి ఈ కారిడార్ అనౌన్స్ చేసిన తర్వాతనే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా కాన్ఫ్లిక్ట్ ఫర్దర్గా ఇంకా ఇంటెన్సిఫై అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఐఎంఈసి ఇనిషియేటివ్ దీనికి ఇండిపెండెంట్, అంటే ఇజ్రాయిల్ గాజా కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నా కూడా దీన్ని మనం ప్యారలల్గా డెవలప్ చేయొచ్చు. అంతే తప్ప అక్కడ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఈ కారిడార్ ఆగిపోవాల్సిన అవసరం అయితే కనుక ఏమీ లేదు. ఇట్ ఈజ్ ఆన్ ట్రాక్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో లెట్ us read some important points associated with this. India confirmed that Israel-Palestine conflict will not derail this progress of the India, Middle East, Europe economic corridor ahead of the Prime Minister Narendra Modi's visit to Saudi Arabia. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సౌదీ అరేబియాని విజిట్ చేస్తున్నారండి. అండ్ దిస్ వాజ్ ద థర్డ్ టైం. సో థర్డ్ సచ్ విజిట్ మనం ఏంటంటే సౌదీ అరేబియాని విజిట్ చేయడం అయితే కనుక జరుగుతోంది. సౌదీ అరేబియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్ కంట్రీస్ ఫర్ ఇండియా. ఎస్, ఈ కాంటెక్స్ట్లో మనకి మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారు చూడండి. మన యొక్క ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఏమంటున్నారు? ఇజ్రాయిల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ నో లింకేజ్ టు ద ఐఎంఈస్ ప్రోగ్రెస్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్కి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధం ఏమీ లేదు. ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉన్నా కూడా ఈ ఐఎంఈసి కారిడార్ అనేటువంటిది ఆన్ ట్రాక్ అయితే కనుక ఉంది అంటూ మనకి ఒక ఎష్యూరెన్స్ లాగా చెప్పడం జరుగుతోంది. ద వర్క్ ఆన్ ఐఎంఈసి కెన్ ప్రొసీడ్ ఇన్ ప్యారలల్ డిస్పైట్ రీజనల్ ఇన్స్టెబిలిటీ. ఈ రీజియన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇన్స్టెబిలిటీ అనేటువంటిది ఉన్నా కూడా ఈ కారిడార్ అనేటువంటిది మనకి ఇట్ కెన్ ప్రొసీడ్ ఇన్ ప్యారలల్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఐఎంఈసి ప్రాజెక్టు బై మిస్టేక్ మనం మ్యాప్ యాడ్ చేయడం మర్చిపోయాము. బట్ యూ కెన్ గెట్ దిస్ మ్యాప్ ఆన్ ఇంటర్నెట్ అండి. ఐఎంఈసి ప్రాజెక్ట్ అని చెప్పేసి కొడితే మీకు ఏంటి అని అంటే సెర్చ్ చేసినట్లయితే కనుక మనకి ఇండియా నుంచి కనెక్ట్ చేస్తూ మిడిల్ ఈస్ట్ నుంచి మనకి గ్రీస్, యూరోపియన్ కంట్రీస్కి కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇది. దీన్ని మనకి G20 సమిట్ న్యూఢిల్లీ 2023లో మనకైతే తీసుకుని వచ్చారు. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్ అండి, పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ G7 కంట్రీస్ది. సో G7 కంట్రీస్కి సంబంధించి ఈ యొక్క పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ దీన్ని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా మనకైతే కనుక ఒకసారి అడగడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది దీని అండర్లో పార్ట్ అనమాట. దీంట్లో 2 కారిడార్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్ కారిడార్ అని, నార్థర్న్ కారిడార్ అని. ఈస్ట్ కారిడార్ మన యొక్క ఇండియా నుంచి ఫస్ట్ అరేబియన్ గల్ఫ్ కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మనకి నార్థర్న్ కారిడార్ అరేబియన్ గల్ఫ్ నుంచి యూరోప్కి మనకైతే కనుక కనెక్ట్ చేయబడడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్పాండింగ్ ద రైల్వేస్, షిప్ టు రైల్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడం, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ని లే డౌన్ చేయడం, హై స్పీడ్ డేటా కేబుల్స్ పెట్టడం, ఒక హైడ్రోజన్ పైప్ లైన్ వేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఐఎంఈసి ప్రాజెక్ట్స్ మనకి ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనమాట. కనెక్టివిటీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇదంతా కూడా మనకి. ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? ఈ కారిడార్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించాలి. అండ్ అలాగే ఇండియాని ఫర్దర్గా ఇంకా మిడిల్ ఈస్ట్ తోటి, యూరోప్ తోటి ఇంటిగ్రేట్ చేయాలి. కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి తగ్గించి మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది చూడాలి. ఎకనామిక్ కనెక్టివిటీ అనేటువంటిది పెంచాలి. సో దట్ మోర్ మార్కెట్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి మనకి. టు రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్, increase the integration, lower the emissions and improve the economic connectivity across Asia, Middle East and as well as the European countries. సో వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి అని అంటే కనుక ఓవరాల్ గ్రోత్ అనేటువంటిది స్లోగానే మనకు నడుస్తున్న ఇండివిజువల్ కంట్రీస్ అయితే మనకైతే కనుక హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింకేజెస్, వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ విల్ బిగిన్ ఇమినెంట్లీ అని చెప్పేసి మనకైతే కనుక
చెప్పడం జరుగుతుందండి. ఎస్, ఎవరెవరు సిగ్నేటరీస్ మనకి ఇండియా, యుఎస్ఏ, సౌదీ, యుఏఈ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. ప్రాబ్లం ఏంటంటే మనకి ఫస్ట్ రీజనల్ స్టెబిలిటీ ఈజ్ ద ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. సో దీనికి సంబంధించి చాలా ఎక్కువ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి కావాలన్నమాట. ఏ కంట్రీ ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనేటువంటి దాని మీద కూడా ఇంకా ఎటువంటి ప్రాపర్ క్లారిటీ అనేటువంటిది లేదు. డెఫినెట్లీ ఐఎంఈసీ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి రీసెంట్గా మన యొక్క యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మనకి చెప్పబడ్డం అయితే కనుక జరిగింది. ఇండియాలో మనకి యొక్క జేఎన్పిటి, కాండ్లా అండ్ యాజ్ వెల్ యాజ్ ముండ్రా పోర్టు, మిడిల్ ఈస్ట్లో మనకి ఏంటంటే యుఏఈని జబెల్ అలీ పోర్టు, అబుదాబి, సౌదీ అరేబియా, మనకి ఇజ్రాయిల్లో హైఫా పోర్ట్ హైఫాని, నెక్స్ట్ వచ్చేసి మనకి మెసీనా ఇటలీ, మార్సిలీ ఫ్రాన్స్, ఈ యొక్క పోర్ట్స్ని మనం అయితే కనుక కనెక్టివ్ చేస్తూ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇదంతా కూడా. ఏంటి ప్రాజెక్టు? ఐఎంఈసీ ప్రాజెక్ట్. ఖచ్చితంగా ఐఎంఈసీ ప్రాజెక్ట్ మీద మనకి క్వశ్చన్ అయితే కనుక ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వస్తే మనకి ఏంటంటే ఇండియా సౌదీ రిలేషన్స్. మరి అదే కదా, ఇండియా సౌదీ విజిట్ ఉంది కదా మనకి రీసెంట్గా. ఇండియా సౌదీ అరేబియా అనేది మనకి చాలా సిగ్నిఫికెంట్ పార్ట్నర్ అండి విత్ రెస్పెక్ట్ టు ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ కానీ, విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ కానీ మనం చూసుకుంటే కనుక. అండ్ ఇండియా అండ్ సౌదీ అరేబియా 2019లో సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కమిటీ ఇవి రాయాలన్నమాట మీరు. ఇలా ఇండియా సౌదీ అరేబియా మధ్యన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది. ట్రేడ్ రిలేషన్స్ పరిస్థితి ఎలా ఉంది, డిఫెన్స్ రిలేషన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. సో చూస్తే ఇది 2019లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఒకటి వచ్చేసి పొలిటికల్, సెక్యూరిటీ, సోషల్ అండ్ కల్చరల్ కోఆపరేషన్ ఉంటే, ఇంకొక కమిటీ వచ్చేసి ఎకనామీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మనకైతే కనుక చూసుకుంటుంది. అండ్ ఈ సౌదీ అరేబియా వాళ్ళు దేర్ 4 సచ్ పార్ట్నర్షిప్ ఆల్రెడీ యూకే, ఫ్రాన్స్ అండ్ చైనా తోటి సిమిలర్ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ కౌన్సిల్ ఏంటంటే మనకి ఇట్ ఆపరేట్స్ త్రూ డిఫరెంట్ సమిట్స్ ద్వారా, మినిస్టీరియల్ మీటింగ్స్, సీనియర్ అఫీషియల్స్ మీటింగ్స్, జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ మనకైతే కనుక జరుగుతుందండి. దెన్ బైలాటరల్ కోఆపరేషన్ ఎలా ఉంది? ఇన్ సౌదీ అరేబియా అనేది ఇండియాస్ 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకి. ద ఫస్ట్ బీయింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వచ్చేసి చైనా, యుఏఈ, దెన్ అలాగనే మనకి సౌదీ అరేబియా ఈజ్ అనదర్ కంట్రీ. అరౌండ్ $29 బిలియన్ ట్రేడ్ అయితే మనకైతే ఉంది. ఎనర్జీ సెక్యూరిటీ మీద, ట్రేడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డయాస్పోరా వెల్ఫేర్ మీద మనకైతే ఫోకస్ ఏరియాస్ అనేటువంటివి. ఇక సౌదీ అరేబియా అనేటువంటిది ఎక్కడుంది మనకి? సౌదీ అరేబియా ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్రన్ ఏషియా విచ్ ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్. మెజారిటీ ఆఫ్ ద అరేబియన్ పెనిన్సులా మనకి ఏంటంటే కనుక సౌదీ అరేబియా అయితే కనుక ఉంది. సౌదీ అరేబియా ఒక పక్కన ఈ యొక్క రెడ్ సీ అండ్ ఒక పక్కన మనకి పర్షియన్ గల్ఫ్ తోటి అండ్ అదర్ కంట్రీస్ యుఏఈ, ఇరాక్, జోర్డాన్, యెమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ కంట్రీస్ తోటి మనకి బార్డర్ అయ్యి ఉంది మనకి. ఎస్, and plays a strategic role in global energy markets and regional energy architecture. Riyadh is a capital manaki. Riyadh. Discuss the significance of the India, Middle East, Europe economic corridor in enhancing the India's connectivity and trade relations. How does Saudi Arabia factor into this strategy? Can be a potential mains question అండి. సో ఇక్కడ 2 things. ఒకటి ఐఎంఈసీకి సంబంధించి మనం స్టడీ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌదీ అరేబియా రిలేషన్స్ అనేటువంటిది మనం అయితే కనుక స్టడీ చేయాలి. దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Moving to the next important article, why are civil disputes being criminalized అంటూ మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఇది ఎస్టర్డే ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది దేని గురించి అని అంటే కనుక, సో దిస్ ఇస్ సమ్ టు ఫేట్ ఇన్ ఉత్తరప్రదేశ్లో మనకి ఏంటంటే సివిల్ కేసెస్కి మనకి ఫాస్టర్ సెటిల్మెంట్స్ అవ్వడం గురించి, లేకపోతే ఆపోజిట్ పార్టీస్ని భయపెట్టడం గురించి క్రిమినల్ ఇది కూడా మనకి అటాచ్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ కేసు ఉందనుకోండి. చెక్ బౌన్స్ కేసు అనేటువంటిది సివిల్ కేసు. దానికి మనకి ఏంటి అని అంటే కనుక కాన్స్పిరసీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇలాంటివి మనకి ఏంటి అంటే కనుక అఫెన్సెస్ని కూడా యాడ్ చేసేసి క్రిమినల్ ఛార్జెస్ అనేటువంటివి మనకి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. లెట్ us see the important points. So this article delves into the
concerning a trend of ordinary civil disputes being increasingly converted to criminal cases in India. It highlights the recent observations which are made by Chief Justice of India Sanjeev Khanna, particularly in the context of a state and in the state of Uttar Pradesh, where such practices are alarmingly ఫ్రీక్వెంట్. సో ఉత్తరప్రదేశ్లో మనకి ఏంటంటే సివిల్ కేసెస్ అన్నిటినీ కూడా, ఎందుకంటే సివిల్ కేసెస్ చాలా ఏళ్ళు టైం తీసుకుంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఫాస్టర్ సెటిల్మెంట్స్ గురించి మనకి ఏం చేస్తున్నారు, వాటికి క్రిమినల్ ఛార్జెస్ని కూడా మనకైతే కనుక అటాచ్ చేసేయడం జరుగుతుంది. సో ఏమంటున్నారు అంటే, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా స్టేటెడ్ దాట్ సివిల్ సూట్స్ ఆర్ బీయింగ్ రాంగ్ఫుల్లీ టర్న్డ్ ఇన్ టు క్రిమినల్ కేసెస్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా సివిల్ కేసెస్ వచ్చేటువంటివన్నిటినీ కూడా మనకి ఏం చేస్తున్నారు, క్రిమినల్గా మనకి కన్వర్ట్ చేసేస్తున్నారు. ఇట్స్ ఏ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అంటూ మనకైతే కనుక, ఎస్పెషల్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే నార్థన్ స్టేట్లో ఈ బుల్డోజర్ జస్టిస్ అనేటువంటిది వన్ సచ్ ఎగ్జాంపుల్ అయితే, ఇది అనదర్ ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు, లేకపోతే కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, కాంట్రాక్ట్ డిసగ్రిమెంట్స్, ఏదైనా ఆస్తి గొడవలు, లేకపోతే మనకి ఏంటంటే ఇన్హెరిటెన్స్, ఇలాంటివన్నీ ఏంటి, సివిల్ కదా. వీటిలన్నిటినీ ఏం చేస్తున్నారు, క్రిమినల్ అఫెన్సెస్ లైక్ ఇన్వాల్వింగ్ ద ఛార్జెస్, లైక్ దానికి చీటింగ్ని అటాచ్ చేస్తున్నారు, ఇంటిమిడేషన్, కాన్స్పిరసీ, ఇవన్నిటినీ కూడా మనకి అయితే కనుక అటాచ్ చేయడం జరుగుతుందండి. It is a common tactic which is used to allege the dishonest intention from the start of a civil agreement, for example loan, contract or etc. అంటే అర్థం ఏంటంటే, if someone fails to repay a loan or complete an agreement, the opposing party may file the charges like cheating under section 420 IPC. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారండి, ఒక వ్యక్తి ఉంటే కనుక ఆ వ్యక్తి ఏంటి అంటే లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఆ లోన్ తిరిగి కట్టకపోతే మనకు అదేమవుతుంది, అది సివిల్ కేసు అవుతుంది. కానీ దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ వ్యక్తికి అసలు ముందు నుంచి లోన్ అంటే తీసుకున్నప్పటి నుంచి లోన్ కట్టేటువంటి ఆలోచన లేదు, రాంగ్ ఇంటెన్షన్ ఉంది. సో ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ చీటింగ్ అనేటువంటిది చేసి మా దగ్గర లోన్ అనేటువంటిది అప్టైన్ చేశారు అని ఆ సివిల్ నేచర్ దాన్ని క్రిమినల్ కలరింగ్ అనేటువంటిది మనకి ఇవ్వడం అయితే కనుక జరుగుతుందన్నమాట. ఎస్, అండ్ అలాగనే ఒక టీచర్ కూడా మనకి ఏంటంటే కనుక ఫైల్డ్ ఏ criminal complaint over a failed land deal, turning a real estate civil dispute into an FIR, alleged criminal conspiracy and as well as intimidation. సో ఒక ఇండివిజువల్ తోటి మనకు ఒక టీచర్ అనేటువంటిది ఒక డీలింగ్ అయితే చేసుకున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ డీలింగ్ కూడా మనకి ఏంటంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి ఇష్యూని వీళ్ళు ఏం చేశారు అని అంటే కనుక క్రిమినల్ కాన్స్పిరసీ అనేటువంటిది ఉంది అంటూ మనకి ఏంటి అని అంటే కనుక క్రిమినల్ కేసు అనేటువంటిది ఫైల్ చేయబడడం జరిగింది. ఎందుకని ఇలా చేస్తున్నారు, ఎందుకంటే సివిల్ లా ఈజ్ ఆఫెన్ సీన్ యాజ్ స్లో అండ్ కంప్లీట్లీ ఇన్ఎఫెక్టివ్. ఇది సివిల్ ద్వారా మనకి సివిల్ మ్యాటర్గా సెటిల్ చేసుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా చాలా స్లోగా ఇన్ఎఫెక్టివ్గా మనకైతే ఉంటుంది. ఆన్ ద అదర్ సైడ్ సివిల్ కేసెస్కి మనకి ఇయర్స్ టుగెదర్, ఏళ్ల తరపడి మనకి టైం అనేటువంటిది పట్టేస్తుంది. అందుకని పార్టీస్ ఏం చేస్తున్నారంటే క్రిమినల్ ప్రాసెస్ని మిస్యూజ్ చేస్తున్నారు. క్రిమినల్ ఛార్జెస్ ఎప్పుడైతే మనకి ఫైల్ లేవే చేస్తారో, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా అదర్ పార్టీని మనకి ఏంటంటే హెరాస్ చేస్తారనమాట. హెరాస్ చేసి భయపెట్టడం ద్వారా ఇన్స్టెంట్ సెటిల్మెంట్కి అనేటువంటిది వచ్చేస్తారు. ఫైలింగ్ ద ఎఫ్ఐఆర్స్ విల్ హెల్ప్ వన్ పార్టీ గెయిన్ అన్ అప్పర్ హ్యాండ్ ఇన్ అన్ ఆన్ గోయింగ్ సివిల్ డిస్ప్యూట్స్. So out of 10 crore pending cases, over 60% are criminal. Most civil cases are pending or are older than 1 year. కోర్ట్స్ ఏమంటున్నాయి దీనికి సంబంధించి, క్రిమినల్ ప్రాసెసెస్ షుడ్ నాట్ బి మిస్యూజ్డ్ ఫర్ ఇష్యూస్ ఫండమెంటల్లీ సివిల్ ఇన్ నేచర్. జనరల్లీ సివిల్ ఇన్ నేచర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క క్రిమినల్ ప్రాసెస్ని మిస్యూజ్ చెయ్యకూడదు. జెన్యూన్ గ్రీవెన్సెస్ మస్ట్ నాట్ బి క్రిమినలైజ్డ్ ఇఫ్ సివిల్ రెమెడీస్ ఎగ్జిస్ట్. ఒకవేళ సివిల్ రెమెడీస్ అనేటువంటివి ఉన్నట్లయితే కనుక అప్పుడు ఈ యొక్క క్రిమినల్ ప్రాసెస్ని, ఈ యొక్క మెకానిజంని మనకైతే కనుక ఇంప్లిమెంట్ చెయ్యకూడదు అండ్ అంటూ కోర్ట్స్కి, లోవర్ కోర్ట్స్కి వార్నింగ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇవ్వడం జరుగుతుందండి. సో కోర్ట్స్ మస్ట్ కేర్ఫుల్లీ డిఫరెన్షియేట్ బిట్వీన్ సివిల్ అండ్ క్రిమినల్ నేచర్ ఆఫ్ డిస్ప్యూట్స్. అంటే ఫైల్ చేస్తున్నప్పుడే అది సివిల్ ఇన్ నేచరా, క్రిమినల్ నేచరా అనేటువంటిది చూసి ఆ యొక్క డిస్ప్యూట్ని దానికి అకార్డింగ్లీ మనకి ఏంటి అంటే డిఫరెన్షియేట్ చేయాలి. కేసెస్ ఇన్వాల్వింగ్ ద చీటింగ్ ఆర్ ఫ్రాడ్ మస్ట్ బి సబ్స్టాన్షియేటెడ్ విత్ ఇంటెంట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, నాట్ జస్ట్ ఏ ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ ఏ కాంట్రాక్ట్. అంటే
ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్ కానీ ఫ్రాడ్ కానీ ఉంది అని అంటే అది ముందు నుంచి ఆ ఇంటెన్షన్ ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేయగలగాలి. అంతే తప్ప జస్ట్ ఒక కాంట్రాక్ట్ని ఫుల్ఫిల్ చేయలేదు అన్నంత మాత్రాన ఇది ముందు నుంచి చేసేటువంటి ఆలోచన లేకుండా ఉంది, రాంగ్ ఇంటెన్షన్ ఉంది అనేటువంటిది కలరింగ్ అనేటువంటిది ఇవ్వకూడదు అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. ఎస్, courts should adopt a cautious and pragmatic approach while taking the cognizance of criminal complaints in that of the civil context. So then improve the speed and efficiency in civil justice delivery so that to reduce the temptation of criminalizing the disputes. ఇంకొకటి ఏంటి, సివిల్ కేసెస్ అనేటువంటివి ఇంకా ఫాస్ట్గా రిజాల్వ్ చేయగలగాలి. రిజాల్వ్ చేసినట్లయితే అప్పుడు పీపుల్కి ఈ యొక్క క్రిమినలైజింగ్ ద డిస్ప్యూట్స్ చేయాలి అనేటువంటి ఆలోచన రాదు. అండ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ లైక్ మీడియేషన్, ఆర్బిట్రేషన్ ఇలాంటి వాటిని కూడా మనం ఏంటి అని అంటే కనుక స్ట్రెంగ్తన్ చేయాలి. బికాజ్ ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ ద ఇండియన్ కోర్ట్స్. మరి వీటిని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ సెటిల్మెంట్ అనేటువంటిది, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి అంటూ మనకు చెప్తున్నారండి. ఓవరాల్ టేక్ హోమ్ పాయింట్ ఏంటి, 2 రకాల కేసెస్ ఉంటాయి. ఒకటి సివిల్ కేసెస్, రెండవది వచ్చేసి మనకి క్రిమినల్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కేసెస్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, చెక్ బౌన్స్ కేసు, కాంట్రాక్ట్స్కి సంబంధించి ప్రాపర్టీ ఇష్యూస్, ఇవన్నీ సివిల్ కేసెస్. క్రిమినల్ కేసెస్ అంటే కనుక మర్డర్, గ్రీవియస్ హర్ట్, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి, క్రిమినల్ కేసెస్లోకి మనకు వస్తాయి. చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా క్రిమినల్లోకి వస్తాయి. ఇప్పుడు సివిల్కి సంబంధించి మనకి ఏమి ఇంపోజ్ చేస్తారు, మనకి ఏంటి అని అంటే కనుక ఫైన్స్ అనేటువంటివి ఉంటాయి, డ్యామేజెస్ అనేవి పే చేయాలి. అంతే తప్ప ఇంప్రిసాన్మెంట్ అనేటువంటిది ఇది మనకు ఉండదు, ఎఫ్ఐఆర్ కానీ అవి. కానీ క్రిమినల్ కేసెస్లో మనకి ఏంటంటే కనుక ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఛార్జ్ షీట్ ఉంటుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంప్రిసాన్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని కొంత భయపెట్టడం గురించి ఏం చేస్తున్నారంటే సివిల్ కేసెస్ ఉన్నటువంటి నేచర్ అంతటిని కూడా క్రిమినల్కి మనకైతే కనుక చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, క్రిమినల్ని మిస్యూజ్ చేయకూడదు అంటూ మనకి మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. 2 cheetahs move to the new home in Madhya Pradesh. Yes అండి, సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్. మన కంట్రీలో చీతాస్ అనేటువంటివి ఎక్స్టింక్ట్ అయిపోయాయి, అంటే అంతరించిపోయాయి. ఎప్పుడు వే బ్యాక్ 1950స్లోనే, 1952లోనే మన కంట్రీలో చీతా అనేటువంటిది అంతరించిపోయింది. మరలా మన కంట్రీలో చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని మనం తీసుకుని వచ్చాం. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మనకి ఏంటంటే మనము సౌత్ ఆఫ్రికా నుంచి, నమీబియా నుంచి చీతాస్ని మనం అయితే కనుక తీసుకొచ్చి వాటిల్ని ఇక్కడ ఉండేటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్లో మనం అయితే కనుక రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో దట్ మన కంట్రీలో మరలా ఈ యొక్క చీతా పాపులేషన్ అనేటువంటిది పెంచడం గురించి. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ రీసెంట్గా మనకి చూసుకుంటే 2 చీతాస్ని మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ శాంక్చురీ కాల్డ్ యాజ్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి వీటిల్ని మనకైతే కనుక రిలీజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. క్లియర్? సో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ మనకి. క్లియర్? దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, aunty, coming to the today's question, very easy question. Indian Cybercrime Coordination Center I4C works under which ministry? Ministry of Home, Ministry of Electronics and IT, Ministry of Information Broadcasting, and none of the above. So it is very easy question. If you know the answer, please comment your answer, and like if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye, Andy.